Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. సమర్థ సద్గురు శ్రీ సాయి. ఆత్మజ్ఞానము పొందుటకు సద్గురువు ఆశ్రయం అవసరమని అన్ని మతముల విశ్వాసము. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ట కలిగి తన శిష్యునికి బ్రహ్మమును చూపి సద్గతి కలిగించగలవాడే సద్గురువు. ఈ కలియుగములో అట్టి సద్గురువు ఆశ్రయము దొరుకుట బహు దుర్లభము. సత్శిష్యుడు సద్గురువు కొరకు పరితపించి ఎట్లు వెతుకును, సద్గురువు కూడా సత్శిష్యుని కొరకు అట్లే పరితపించును. సాయి తత్వములో సాయినాథుని ఆశ్రయించిన భక్తులు గురువు కొరకు పరితపించవలసిన పని లేదు. సాయినాథుడు మన విశ్వాసమును బట్టి, గత జన్మల మన సంస్కారమును బట్టి ఇప్పుడు కూడా సాయియే సద్గురువుగా ఆశ్రయమిస్తున్నారు. ఇతర గురువుల ఆశ్రయము పొందుటకైనను వారే దారి చూపిస్తున్నారు. కామధేనువు కోరినది మాత్రమే ఇచ్చును, కానీ సద్గురువు కోరకపోయినను అచింత్యము అనుపమలభ్యము అయిన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ప్రపంచంలో 56 మంది సిద్ధపురుషులు ఉంటారని, అందులో 5 సద్గురువులు అగ్రస్థానంలో ఉంటారని, వీరిలో కూడా సాయి సామ్రాట్ వంటి వారని మెహర్ బాబా అన్నారు. మానవ జన్మ సాఫల్యమునకు ఆత్మజ్ఞానము పొందుటే శరణ్యము. ఒక ధనికుడు బాబా దగ్గరికి వచ్చి బ్రహ్మజ్ఞానము ప్రసాదించమని కోరినప్పుడు వారికి క్రింది విధంగా బాబా చెప్పారు. దానిని క్లుప్తంగా తెలుసుకుందాం. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను. పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. ఎల్లప్పుడూ సత్యము పలుకుతూ, తపస్సు చేస్తూ, లోపలికి చూస్తూ బ్రహ్మచర్యమును ఆచరించిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు. అహంకారము పోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలు విడువనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. శరీరాభిమానమును విడిచి ఫలాపేక్ష లేకుండా సత్కర్మలు నిర్వహించవలెను. ఆత్మసాక్షాత్కారమునకు సద్గురువు ఆశ్రయము అవసరము. నీవు బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాశను, లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమునందు, సంతానమునందు లగ్నమై ఉన్నదో వాడా అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు అని బాబా ధనికునకు చెప్పారు. ఈ విధానమును మనము ఆచరణలో పెట్టుచున్నప్పుడే సాయి విధానమునకు మనము అర్హులమగుదుము. బాబా ఒక మేకను మసీదులో నరికి బలివేయమనగా బడే బాబా నిరాకరించాడు. శ్యామ కాలయాపన చేశాడు. కాకా దీక్షిత్ మాత్రము ఆ మేకను చంపడానికి సిద్ధపడ్డాడు. కానీ బాబా బ్రాహ్మణుడివై మేకను చంపెదవా అని అనగానే దీక్షితు, మీ అమృతము వంటి పలుకులే మాకు చట్టము. మిమ్మే ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని మీ రూపమే ధ్యానింతుము. రాత్రింబవళ్ళు మీ ఆజ్ఞనే పాలింతుము. అది ఉచితమా కాదా అని తర్కించము. గురువాజ్ఞ అక్షరాలా పాటించుటే మా విధి, మా ధర్మము అని అన్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్ గురువాజ్ఞ పాటించుటలో బాబా మనకు గురువునందుండవలసిన విశ్వాసము చూపించారు. అట్టి విశ్వాసము కలవాడే నిజమైన శిష్యుడు, సద్గతి పొందుటకు అర్హుడు. ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కర్ బాబా పాదాలు ఒత్తుచు భగవద్గీతలోని తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అనే శ్లోకాన్ని వల్లిస్తూ ఉండగా బాబా దాని అర్థం నానాని అడిగారు. అతడు సరిగ్గా చెప్పలేకపోయాడు. బాబాకు సంస్కృతం తెలియదనే నానా అవివేకాన్ని తొలగించి బాబా పై శ్లోకానికి అర్థంగా చెప్పిన దాని సారాంశం ఇది. సద్గురువునకు కేవలము సాష్టాంగ నమస్కారము చేసినచో చాలదనియు, సర్వస్య శరణాగతి చేయవలననియు, ఊరక ప్రశ్నించుట చాలదని, మోక్షము పొందుట కొరకు ఆధ్యాత్మిక అభివృద్ధికి మాత్రమే ప్రశ్నించవలననియు, ఆ గురువుగారి కొరకే తన శరీరం ఉన్నదని భావించి వారికి సేవ చేసినప్పుడే సద్గురువు జ్ఞానము బోధించునని చెప్పారు. రాధాబాయ్ అనే ముసలమ్మ బాబా నుండి మంత్రోపదేశం పొందాలని ఉపవాసం చేయనప్పుడు ఆమె ఉపవాసం మాన్పించటానికి బాబా ఆమెతోటి ఇలా అన్నారు.
నాకొక గురువు ఉన్నారు. నేను వారికి చాలా కాలం శుశ్రూష చేశాను. కానీ వారు నా చెవిలో ఏ మంత్రమూ వదలేదు. వారు నా నుండి 2 పైసలు దక్షిణ అడిగారు. వెంటనే ఇచ్చాను. వారు కోరిన ఆ 2 కాసులు: 1 దృఢమైన విశ్వాసము, నిష్ఠ; 2 ఓపిక లేక సహనము, సబూరి. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టిని నిలిపాను. వారి ధ్యానము, సేవ తప్ప నాకింకొకటి లేదు. వారు తమ దృష్టిచే నన్ను కాపాడుతూ ఉండేవారు. కావున మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవరి వద్ద నుండి పొందుటకు ప్రయత్నింపకము. నీ ఆలోచనలు, చేష్టలు నా కొరకే వినియోగించుము. నా వైపే సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అటులనే చూసేదను. గురువునందు నమ్మకము, విశ్వాసము ఉంచి సర్వమునకు కర్తయ్యని నమ్మి, గురువే హరిహర బ్రహ్మల అవతారమని ఎవరు అనుకుంటారో వారు ధన్యులు అని చెప్పారు. మన కర్మలను మనమే చేయుటలో గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి అని తలచిన హేమాండు పంతుకు ఒకానొక సందర్భంలో బాబా మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చగలడనియు, జీవిత పరమార్థము గురుబోధ వలననే లభించుననియు హేమాండు పంతుకు గుర్తు చేశారు. తన జీవిత చరిత్ర వ్రాయుటకు ముందుగా అతని అహంకారమును తన పాదములపై పెట్టవలనని బాబా హేమాండు పంతుకు తెలియచెప్పి, తనకు తన పటమునకు భేదము లేదని, అతని ఇంట జరుగుచున్న విందుకు పటము రూపమున వచ్చి తన సర్వవ్యాపకత్వమును గుర్తు చేశారు. మరియు శనగల కథలో తాను భుజించు పదార్థము ఏదైనను ముందుగా గురువునకు సమర్పించక శిష్యుడు ఏమీయూ తినరాదని తెలియజెప్పారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.